ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. కంగారులు విధించిన 236 పరుగుల లక్ష్యాన్ని కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సూపర్ ఇన్నింగ్స్ తో భారత్ భారీ విక్టరీ సాధించింది. 3 వన్డేల సిరీస్ ను కంగారులు 2-1 తేడాతో కైవసం చేసుకున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రోహిత్ శర్మ 121 పరుగులతో విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు. మరోవైపు విరాట్ కోహ్లీ కూడా 74 పరుగులతో అర్ధ సెంచరీ చేసి నాట్అవుట్ గా నిలిచాడు. సిడ్నీలో జరిగిన మూడో వన్డే మ్యాచ్ ను భారత్ గెలిచినప్పటికీ సిరీస్ ను మాత్రం ఆస్ట్రేలియా 2-1తో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారత్ కు 237 పరుగుల లక్ష్యాన్ని విధించింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే దెబ్బ తగిలింది. జట్టు స్కోర్ 69 వద్ద శుభ్మన్ గిల్ అవుట్ అయ్యాడు. శుభ్మన్ గిల్ కేవలం 24 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కలిసి జట్టును ముందుకు నడిపించారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ జట్టును విజయ తీరాలకు చేర్చారు. సిడ్నీలో రోకో షో నడిచింది. రోహిత్ శర్మ, కోహ్లీ కలిసి అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. రోహిత్ శర్మ అజేయంగా 121 పరుగులు చేశాడు. ఇది అతని ఓడిఐ కెరియర్ లో 33వ, అంతర్జాతీయ కెరియర్ లో 50వ సెంచరీ. అతను 2వ వికెట్ కు 168 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వన్డేలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 100 కంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం ఇది 19వ సారి. భారత గెలుపులో హర్షత్ రాణా కూడా అద్భుత పాత్ర పోషించాడు. ఆస్ట్రేలియాను కట్టడి చేయడంలో హర్షత్ రాణా కీలక పాత్ర పోషించాడు. 4 వికెట్లు తీసి కంగారులను కుప్పకూల్చాడు. సుందర్ 2 వికెట్లు, సిరాజ్, కుల్దీప్, అక్షర్ ప్రసిద్ధ్ కృష్ణ తలో వికెట్ తీశారు.